ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి జనరల్గా అందరూ చేసుకుంటూ ఉంటారు. నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేను సీడ్స్ కూడా యాడ్ చేశానమాట. దాని ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై చిన్న. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి అయితే చేసేసుకుందాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అంతా నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట 2 ప్లేట్స్లోకి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇంకా పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే 3 స్పూన్స్ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఏమేమి కావాలో వరుసగా ఇప్పుడైతే ప్రాసెస్లో చూపించేస్తాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ వేసి వేపుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ధనియాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు వేసుకొని వేపుకోవాలి. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి పక్కకి. అండ్ మెయిన్గా నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి చేసుకోవడానికి రీజన్ అయితే ఉంది. లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో నేనైతే డైలీ నట్స్ అండ్ సీడ్స్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకోవాలి. అంటే రాత్రి నానపెట్టేసుకొని మార్నింగ్ తింటే మనకి రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి అనమాట. 3 months నుంచి ఫాలో అవుతున్నాను. నాకైతే రెగ్యులర్ పీరియడ్సే వస్తున్నాయి. అండ్ ఈ విషయాన్ని నేను డాక్టర్తో కూడా షేర్ చేస్తే సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయ్యింది. మీరు ఫాలో అవ్వచ్చు అని చెప్పారనమాట. సో డైలీ నేను అలా నట్స్ సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకునేదాన్ని కదా. సో ఫ్లాక్స్ సీడ్స్ పొడి అయితే చేసుకుందాం, అందులో ఇవి ఇంక్లూడ్ చేసుకుందాము అని చెప్పి ఈ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డైలీ నైట్ మీరు నట్స్ సీడ్స్ని సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకోండి. మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. అంటే నేను డాక్టర్ని కాదు, బట్ నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. మీకేమన్నా వర్కౌట్ అవుతుందేమో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అని చెప్పి షేర్ చేస్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. సో ఇంకా వీడియోలో కంటిన్యూ అయిపోదాము. ఎండుమిరపకాయలు కూడా వేపేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని అది వేగాక కరివేపాకు కూడా వేపేసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే అన్నిట్లో కలిపేసేసుకుంటే ఎండుమిరపకాయలు మెదగవేమో అని చెప్పి ముందుగానే ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసుకొని తర్వాత రిమైనింగ్ అన్నీ యాడ్ చేసుకొని బరకగా పట్టుకున్నాను. తర్వాత ఇందులో కరివేపాకు అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అవి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసి బరకగా అయితే పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది బరకగా ఉంటే. అండ్ చాలా బాగుంది. నేను 100% గ్యారెంటీ ఇస్తాను. నేను సీడ్స్ అండ్ నట్స్ని కొత్తగా యాడ్ చేసిన నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. దీని కాంబినేషన్గా అయితే ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను. ఈ దోశలు జొన్నలతో చేసినట్టు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ప్రాసెస్ కావాలంటే నా పాత వీడియోస్లో ఉంటాయి. ఇన్ కేస్ కావాలి అంటే నేను నెక్స్ట్ కూడా పోస్ట్ చేస్తాను. నేను రెగ్యులర్గా చేసుకునేదే కాబట్టి నాకు ఈజీగానే ఉంటుంది అనమాట. అండ్ మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటి దోశలు. బ్రౌన్ రైస్తో కూడా దోశలు చాలా బాగా వస్తాయి. అండ్ దీనిపైన కొంచెం మనం చేసుకున్న పొడిని కూడా స్ప్రింకిల్ చేసేసాను అనమాట. ఈ పొడిని ఒక టిఫిన్స్లోకే కాకుండా రైస్లోకి అలాగే మనం వేపుళ్ళు ఫ్రైస్ చేసుకుంటాం కదా, వాటిల్లోకి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ పొడిలోకి మనకు కావాలి అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఆ 2 యాడ్ చేయలేదు, ఇవే యాడ్ చేశాను అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. సో దోశలు, చట్నీ విత్ కాంబినేషన్ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి అనమాట. చాలా బాగుంటుంది. కారపొడి, చట్నీ 2 కంబైన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నేను అలాగే చేశాను అనమాట. అండ్ గీ కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయ్యింది. సమ్మర్లో కుకింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా వీడియోస్ కూడా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా రేర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తాను అనమాట. సో ఛానల్ గ్రోత్ అవ్వట్లేదని చెప్పి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.